హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈరోజు ఈ వీడియోలో మనం విద్యా దీవెన లేటెస్ట్ అప్డేట్ టిల్ డేట్ టుడే అప్డేట్ అయితే చూద్దాం. సో వాచ్ ద వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్. చాలా మంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు అసలు మనకైతే విద్యా దీవెన అమౌంట్ పడుతుందా లేదా. సో క్లారిటీ అయితే చూద్దాం. ముందైతే న్యూస్ ఆర్టికల్ చూద్దాం. ప్రభుత్వానికి గుదిబండగా మనకైతే ఫీజు బకాయిలు. ఎస్, సో పాత చూడండి ఇక్కడ వాటితో కలిపి చెల్లించాల్సిన బకాయిలు వచ్చేసి 3,950 కోట్లు. సో ఇది వచ్చేసి అమౌంట్ అయితే చాలా హ్యూజ్. సో అందుకోసమే గవర్నమెంట్ ముందు వెనకలు అవుతుంది మనకైతే రిలీజ్ చేయడానికి. మరి ఇంకెప్పుడు ఇన్ని రోజులు అవుతుంది. సో ఇక్కడ మీరైతే నేను షార్ట్కట్లో చెప్తున్నాను, ఆర్టికల్ కావాలంటే మీరైతే న్యూస్ పేపర్లో చూసుకోండి. సో మనకైతే చాలా బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది విద్యా దీవెన మీద. ఎందుకు అంటే మనకైతే ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ లేదని, ఖచ్చితంగా మనకైతే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని, కానీ ఇంత త్వరగా అయితే కాదు, టైం అయితే పడుతుందని అయితే గవర్నమెంట్ తెలియజేస్తుంది. సార్ అయితే మనకి ఎప్పటి వరకు వస్తుందంటే ఏప్రిల్లో వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎస్, సో మార్చ్ ఆర్ ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే అవకాశాలే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ లేదని అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. కానీ దీనికన్నా ముందు ఏదైనా ఆఫీషియల్ అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను.